హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాన ఫుడ్ బ్లాగ్స్ అనమాట. ఇప్పుడైతే మనము ఉల్లగడ్డతో బజ్జీ చేస్తున్నాడు అన్న. అయితే స్ట్రీట్ స్టైల్లో కలికిల్లో ఉన్నాడు అనమాట. రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతుంటారు బస్ స్టాండ్ కాడైతే. బజ్జీలు అయితే చేస్తున్నాడు. 10 రూపాయలకి అయితే 2 బజ్జీలు అయితే వస్తుంది. ఉల్లగడ్డ బజ్జీలు స్లైసెస్గా కట్ చేసేసి ఉల్లగడ్డని ఇట్లా బజ్జీలు వేసి అమ్ముతున్నాడు అనమాట. ఏం బజ్జీ? తాలింపు బజ్జీ అన్న అయితే ఇప్పుడు తాలింపు బజ్జీ వేస్తున్నాడు. అది శనగపిండి కదన్నా? నీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10 వెరైటీస్లు వేస్తావు ఒక రోజుకి. 10 వెరైటీస్లు అయితే వేస్తాడు అన్న ఒక రోజుకి. ఇప్పుడైతే తాలింపు బజ్జీ వేస్తున్నాడు. మీరు యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల వేస్ట్ అనమాట. నా వీడియోస్ చూడకపోతే నా వీడియోస్ చూడండి, అందరినీ డామినేట్ చేస్తాను. నేను రెగ్యులర్ అని కాదు, జ్ఞానాన్ని అనమాట. ఇదంతా 10కి 2. తాలింపు బజ్జీ అయితే 10కి 2 అంట. ఏవైనా అంతే. ఎగ్ బోండా 10 రూపాయలు. ఎగ్ బోండా మాత్రం 10 రూపాయలు. నేను ట్రావెలింగ్ చేస్తా, వ్లాగ్స్ తీస్తా, ఫుడ్ వీడియోస్ తీస్తాను. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దుమ్ము లేపేద్దాం యూట్యూబ్లో. తాలింపు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్ బజ్జీ. ఈ అన్నగారి దగ్గర అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. వల్ల అని చెప్పి, బజ్జీలు అని చెప్పి, అట్లాగే పోలీలు, ఆనియన్ బోండా అని చెప్పి, అట్లాగే తాలి అనమాట, అట్లాగే మిర్చి బజ్జీలు, అట్లాగే పొటాటో బజ్జీ, చాలా రకాలతో అయితే ఉన్నాయన్నమాట. 10కి 2 అన్నీ 10 రూపాయలకే ఇస్తున్నాడు. హలో కలికిరి పీపుల్, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు కలికిరిలో? లైక్ చేసి కమెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అట్లాగే మన ట్రావెలింగ్ వీడియోస్, అట్లాగే స్ట్రీట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.